ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మాటలు కూడా అవే ఉన్నాయి. రైట్. సుందరరామయ్య గారు అంతర్జాతీయ నిపుణులుగా ఉన్నారు. మీరు అంటే ఇందాక పాపరావు గారు కొన్ని అంశాలని ప్రస్తావించారు, అమెరికా గురించి, లేదంటే యుద్ధాలు మారుతున్నటువంటి వాటి యొక్క రూపం ఎలా మారుతుంది అనేటువంటిది, అది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్నాయి. కానీ ఇలాంటి టెర్రరిస్టు చర్యలు పాల్పడ్డప్పుడు యుద్ధాలు అనివార్యమవుతాయా, యుద్ధం తప్పదా, యుద్ధం మరి నిజంగానే యుద్ధం ఒక రూపం తీసుకుంటే అది ఎటు దారి తీస్తుంది, ఇలాంటి అంశాలు కూడా చాలా ముందుకు వస్తున్నాయి. సుందరమయ్య గారు. అవునండి, ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే రెండు దేశాల మధ్యలో ఉండే భౌగోళికమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి మధ్య రక్షణ వ్యవస్థ ఎలా ఉంది, అసలు నిజంగా యుద్ధం చేయాల్సినంత అంతర్లీనమైన పరిస్థితి ఉందా లేదా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఒక దేశం మీద నుంచి ఇంకో దేశానికి ఎగబడుతూ ఉంటారు. అనేక రకాల రక్షణ చర్యల్ని, రక్షణ భటుల్ని వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎన్నో స్థావరాలను ఇప్పటికే మనకి కొన్ని స్థావరాలను కూడా నాశనం చేసిన పరిస్థితి ఇరు దేశాల మధ్యలో కూడా మనం చూసాం. కాకపోతే ఇక్కడ వీటన్నిటి మధ్య కూడా ఈ సైనిక స్థావరాల్లో కానీ లేకపోతే పీపుల్స్ అంటే వాళ్ళు చేసే చర్యలు ప్రజల మీద ప్రభావితం చేసినప్పుడు చిన్న రెండు దేశాల మధ్యలో చిన్న సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ. కానీ తీవ్రమైన అంటే యుద్ధం అనేది ఒక అనివార్యము అనే దానికి చాలా తీవ్రమైన పరిస్థితి కావాలి. రెండు దేశాల రక్షణ వ్యవస్థలో కూడా ఒక చర్చకు రావాలి. ఆ చర్చలో వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకోవటానికి సందిగ్ధం అవ్వాలి. ఇది జరగడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నేనైతే అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. రెండవది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విద్రోహమైన చర్యలు, సంఘ విద్రోహమైన దాడులు, అనేక రకాల టెక్నాలజీస్ ద్వారా ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. సో ఈ శాటిలైట్ సిస్టమ్ అనే దానికి విజన్ క్వాలిటీ సిస్టంలో మనం కనుక సరైన పద్ధతిని మనం ఎంచుకొని వీటి ద్వారా కొన్ని స్వయం నిర్వహణ వ్యవస్థలోనే కొన్నిటిని నిర్మించుకొని వాటి ద్వారా కొన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే యుద్ధం దాకా కూడా అంటే మనకు మనం పరిపక్వత చెందుతాము. ఎదుటివాడి నుంచి ఆ యొక్క రక్షణ వ్యవస్థని మనం పొందుకొని ఎదుటివాడి నుంచి ప్రమాద సంకేతాలు కూడా లేకుండా చేసుకోగలం అనేది నా భావన. ఇది ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం అంటే మన భారతీయ ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి ద్వారా వారందరూ కూడా మన సైనిక వ్యవస్థ అంతా కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయేసి అన్ని పరివారాలు అంటే వారికి ఏదైతే టెక్నాలజీ పరంగా ఏదైతే విధానాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమాజంలో పొందుపరుస్తూ అంటే ప్రజలకు అవేర్నెస్ చేస్తూ అండ్ దేశాల సుందరరామయ్య గారు ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలకి అవకాశం అంటే షెల్టర్ ఇవ్వటం కావచ్చు, రక్షణ ఇవ్వటం కావచ్చు, ఉగ్రవాదుల్ని కొంత పెంచి పోషించడం కావచ్చు, అంటే ఉగ్రవాదులకి అన్ని రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది, ఇది ఒక దేశంలో ఉగ్రవాదులు రక్షణ తీసుకుంటూ ఇంకో దేశంలో అస్థిర సృష్టించాలని ఆ రకంగా ఆర్థికంగా కావచ్చు, శాంతి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ దేశాన్ని అస్థిరపరచాలని పదే ఇట్లాంటి దాడులు చేయటం ద్వారా మరి ఆ దేశం స్థావరం ఇస్తున్న దేశం మీద, రక్షణ ఇస్తున్న దేశం మీద, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశం మీద దాడులు చేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ దాడులు చిలికి గాలివానగా మారి యుద్ధానికి దారితీసే పరిస్థితే ఉంటే ఆ దేశమే నష్టపోవడం కాదు, మరి ఇరు దేశాలు నష్టపోవడం పక్కన పెడితే ఆ దేశం కూడా నష్టపోతుంది. ఈ మాత్రం లాజిక్ ఆ దేశానికి తెలియదా? ఉగ్రవాదులకు రక్షణ ఇచ్చే దేశానికి తెలిసే రక్షణ ఇస్తుందా? రక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్న కుట్రలో భాగాలనే చెప్పుకోవచ్చు. ఒక దేశం కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్టుగా అదేవిధంగా అనేక రకాలుగా ఇప్పటి వరకు కూడా మన స్వాతంత్ర్యం పొందిన దగ్గర నుంచి స్వాతంత్ర్యం కన్నా ముందల అనేక యుద్ధాల్లో కూడా మన దేశం పాల్గొనడం జరిగింది. ఎంతమంది ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆర్థికంగా కొద్దిగా వెసులుబాట్లు అంటే అభివృద్ధి కలిగిన దేశాలతో చూస్తే మనం కొంచెం వెనుకంజలో ఉన్నామేమో, కానీ ఏదైనా సరే యుద్ధంలో రాణించడంలో కానీ ప్రతి దానిలో కూడా మన వాళ్ళు ముందంజలోనే ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే మన దేశంలోనే ఉండి మన దేశంలోనే మనకి రక్షణ కల్పించలేని పరిధిలో అంటే ఉగ్రవాద దాడులు, వాటి ప్రోత్సాహకాలను మాత్రం ఖచ్చితంగా నిషేధించాల్సిన అవసరం ప్రభుత్వాలకు కూడా కొంచెం ఎక్కువగా ఉంది. వాటి గురించే కొన్ని కొత్త టెక్నాలజీస్, అధునాతనమైన టెక్నాలజీస్ని వాటిని శాటిలైట్స్ వాటి ద్వారా తెలుసుకొని అక్కడి నుంచి విదేశీ నుంచి యానం చేసిన వారిని ఎక్కడికక్కడే
వాళ్ళని కొంచెం కంట్రోల్ కట్టదిట్టం కనుక చేయగలిగినట్లయితే ఈ ప్రమాద సంకేతం ఇంతకన్నా ఇంకా అంటే ఇప్పటికే తారాస్థాయికి చేరిందనేది ఒక విషయంలో మనకు అర్థం అవుతుంది. ఇంతకన్నా ఈ ప్రమాద సంకేతాన్ని మనం పెంచనీయకుండా ఉండొచ్చు అనే దానికి ఒక మొదటి హెచ్చరికగానో లేకపోతే చివరి హెచ్చరికగానో దీన్ని భావించి మనం తీసుకోవచ్చు. కానీ ఇది కేవలం ప్రభుత్వం ఒకటే కాదు. దీనికి సమాజం కూడా ఎంతో కొంత సహకరించాలి. సమాజంతో పాటు ప్రభుత్వం 2 కలిసి రక్షణ వ్యవస్థలో ఒక కట్టుదిట్టమైన చర్యలు గనక చేపట్టినట్టయితే దాన్ని జయించడం పెద్ద విషయమేం కాదు. ప్రస్తుతం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సంఘ విద్రోహ చర్యలు ఎన్నో జరుగుతా ఉన్నాయి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాస్ట్ టైమ్ ఎప్పుడో ఒకటి పెద్ద చర్య అది. అది కూడా ఇలాంటి ఉగ్రవాద చర్యకి భాగంగానే ఉంటుందది. కానీ వీటిని తలుచుకుంటేనే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కొన్ని వందల వేల మంది, లక్షల మంది అనేక రకాలుగా అసూలు బాసి ఇబ్బంది పడి కుటుంబాల్లో వ్యక్తులను నష్టపోయిన పరిధి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా కార్గిల్ వార్ కూడా రైట్. సేమ్ డిస్టెన్స్ లోనే మనకి తెలియజేస్తా ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సమాజంలో జరుగుతున్న నష్టాన్ని ప్రతి పౌరుడు కూడా తెలుసుకోగలిగితే ప్రతి పౌరుడు జాగ్రత్త పడతాడు. దీన్ని ప్రభుత్వం దగ్గర కూడా ఒక ఉత్తమ డిమాండ్‌గా కూడా మనం చేయగలిగితే అంటే ప్రభుత్వం దగ్గర కూడా పెట్టగలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద రక్షణ చర్యలు గనక తీసుకుంటే ఖచ్చితంగా మనమే మంచి ముందు దశలో ఉంటాము. ఈ పోరు నష్టం పొందు లాభం అనే దాన్ని మన పూర్వీకులు కూడా కొంతకాలం కిందట చెప్పున్నారు. అంటే రైట్. ఒక నష్టం మళ్ళొస్తా మీ దగ్గరికి. రైట్. బూర నరసింహగౌడ్ గారు, అంటే ఒక రెండో ప్రపంచ యుద్ధం